అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే స్థానిక సంస్థల్లో ఏకగ్రీవం జరిగితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జినే బాధ్యత వహించాలంటూ జగన్ హెచ్చరికలు జారీ చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క చోట ఏకగ్రీవం అనేది జరగకూడదు. ఒకవేళ జరిగితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా జగన్ అందరి ఇన్ఛార్జ్లకు ఒక కీలక హెచ్చరిక జారీ చేశారు. ఒక్కసారి ఆ జగన్ మాట్లాడిన బయట విన్నాం. ఎన్నికలు జరగాల్సింది ఆ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జరగాలి. ప్రజల వాయిస్ వినిపించే విధంగా ప్రజలకు మనం తోడుగా నిలబడగలగాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. సో విన్నారు కదా, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా కూడా ఏకగ్రీవాలు జరగకూడదు అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారి ప్రీవియస్కి వెళ్దాం. ఎప్పుడైతే గత స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగాయో, సో సరిగ్గా అప్పుడు జనసేన నుంచి కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, లేకపోతే పక్క రాష్ట్రం కాంగ్రెస్ దగ్గర నుంచి కానీ ఏకగ్రీవాలు జరిగితే దాని మీద అంత గట్టిగా ఫోకస్ చేసాయా? ఒక్కసారి తెచ్చుకోండి. ఎందుకు తెచ్చుకోమన్నానా కూడా వస్తాను, మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. సో సరిగ్గా చాలామంది స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో, ఎంపీటీసీలు, జడ్పీటీసీల విషయంలో అనవసరంగా అక్కడ ఎలక్షన్ నిధులు, ప్రజా వ్యయం ఎందుకు జరగడం అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. అది ఏ పార్టీ ఉన్నా, అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ఫస్ట్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సంస్కృతి నడుస్తుంది. కానీ ఒక్క వైసీపీలో మాత్రం ఈ యొక్క సంస్కృతి డిఫరెంట్ అని చెప్పడానికి ఇది ఒక్కటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పర్టికులర్గా అక్కడ ప్రజా నిధులు, ఆ ప్రజా సొమ్ము ఏదైతే ఉంటుందో అది అనవసరంగా ఖర్చు కాకూడదు. దానివల్ల ఆ డబ్బులే ఉంటే సో రేపొద్దున కాన్స్టిట్యున్సీకి ఏదైనా ఉపయోగపడవచ్చు. వాళ్ళకి ఏదైతే ఖర్చు పెట్టాల్సిన డబ్బుల్ని అదే దానికి, లేకపోతే వేరే చోట ఆ డబ్బే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే యాంగిల్లో చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ అంటే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది అంటే అదొక పర్టికులర్గా ఇగోలకు తీసుకొని ఎంత దూరంగా వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ ఎలక్షన్స్ ఇంకొక సంవత్సరం రెండేళ్లు ఉంది అని అనుకుంటే దానికి సంబంధించి మొత్తం కూడా వీళ్ళు అంటే వాళ్ళ వెనకాల ఆస్తులు కావచ్చు, ఇంట్లో బంగారం కావచ్చు, సో అన్ని ఆల్మోస్ట్ అమ్మేసే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి లేదా చావాలి, డూ ఆర్ డై అన్నటువంటి సిచ్యువేషన్. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో అలాంటి సిచ్యువేషన్ ఉండదు. సో పర్టికులర్గా అక్కడ ఏదైనా అనానిమస్ అయితే ఎందుకు అనవసరంగా అంత, ఆల్రెడీ వేవ్ అటే ఉంది కదా, లేదంటే టీడీపీకే ఉంది కదా వేవ్, లేదంటే జనసేనకే ఉంది కదా వేవ్, లేదంటే వైసీపీకే ఉంది కదా వేవ్ అని వదిలేస్తారు అక్కడ. సో అది అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ లెవెల్స్ అవి. అంతే తప్ప ఇక్కడ దీన్ని రాజకీయంగా చూసి దీన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలకి మెలేయటం నిజంగా అసలు హాస్యాస్పదంగా అనిపిస్తుందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ విన్న ప్రతి ఒక్కరు, రాజకీయ నిపుణులు కావచ్చు, లేకపోతే కామన్ పబ్లిక్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏకగ్రీవం కాకూడదనే ఉంది తప్ప ఎందుకో ఏకగ్రీవం కాకూడదు. వైసీపీకి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది? గత కొద్ది రోజులుగా అయితే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ మాకు 2024 ఎలక్షన్స్లో 39% ఓట్ బ్యాంక్ వచ్చింది.
సో ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో అది ఇంకొక 4% పెరిగిద్ది, 5% పెరిగిద్ది అని చెప్పి వైసీపీ లెక్కలేసుకుంటుంది. సరే, ఇలాంటి తరుణంలో మరి ఏకగ్రీవాలకు ఎందుకు భయపడాలి? అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఎందుకు బాధ్యత చేయాలి? సో ఇవాళ ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడిచిన 2.5 ఏళ్లుగా చాలా అంటే చాలా, అంటే వాళ్ళు ఆల్రెడీ పార్టీకి పనిచేసి ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకొని ఇంకా చేసి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మళ్ళీ డబ్బులు పెట్టడం కావచ్చు, వాళ్ళకున్న ఆస్తులు అమ్మడం కావచ్చు, ఇంట్లో ఆడవాళ్ళ బంగారం అమ్మడం కావచ్చు, ఇదంతా చెయ్యాలా అనే ఒక డైలమాలో చాలా మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు వైసీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ పెట్టాలంటే మన వల్ల ఏ పని కాదు. ఒకవేళ రేపొద్దున మళ్ళీ సరిగ్గా ఇంకొక 2 yearsలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఆ ఎలక్షన్ హీట్ వస్తుంది. అప్పుడు కార్యకర్తల్ని మనం సాకాలి అంటే వాళ్ళకి అన్ని రకాలుగా మనం తోడ్పాటు ఉండాలి. ఇటు ప్రచారాలు కావచ్చు, కార్యకర్తల్ని వాళ్ళకి ఏదైనా కావాలంటే చూసుకోవడం కావచ్చు. సో ఇలాంటి ఖర్చుతో కూడుకున్న పనులు చాలా ఉంటాయి నెక్స్ట్ 2 years. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలకు అండగా ఉండాలి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక సాలిడ్ అంటే గట్టిగా మనం బలం ఇవ్వాలి, పోటీ ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే చాలా మంది నిజంగా వైసీపీ ఇన్ఛార్జీలే ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. నిజంగా ఇక్కడ వైసీపీ అంత భయపడాల్సిన అవసరం నిజంగా ఉందంటారా? అసలు కామెంట్ చేయండి. ఎందుకంటే వైసీపీ ఇప్పటికే కొన్ని సర్వేలు చేయించుకుంది. సరే, వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని సర్వేలు చేయించుకుని ఎవరో చేయించారని చెప్పి వాళ్ళు కొన్ని బయట పెడుతున్న పరిస్థితి. వాస్తవానికి సరే, ఎవరు చేశారు అనేది పక్కన పెడితే ఆల్మోస్ట్ వాళ్ళు చూపించిన అవుట్పుట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో 5% అంటే న్యూట్రల్ పీపుల్ మొత్తం మళ్ళీ 39 to 44 వరకు మన వైసీపీ గ్రాఫ్ పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీనే అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆ యొక్క సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి సర్వే సారాంశం. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ ఎలా పెరిగిందో సో కొన్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ అంటే జోగి రమేష్ గారి వ్యవహారం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు మీద ఎన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, ఎంత జిగుప్సాకరంగా మాట్లాడారో అందరూ చూశారు. అండ్ దాని తర్వాత అసలు రాజకీయాలకు సంబంధం లేని జోగి రమేష్, సరే ఆయన ఏదో ఇవాళ వాళ్ళ ఆవిడతో కొన్ని డిస్ప్యూట్స్, ఇంకా డివోర్స్ కావాలని అడుగుతున్నారు ఆవిడ. మళ్ళీ రీసెంట్గా ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టడం, ఇతను సంసారానికి పనికిరాడు అని చెప్పి కట్టుకున్న భార్య కామెంట్ చేయడం. సో ఇవన్నీ. అండ్ జోగి రాజీవ్ విషయానికి వస్తే పర్టికులర్గా అంటే రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఈయన వయసు. సో ఆయనకి అల్జిమెరిస్ వ్యాధి అని చెప్పి మాట్లాడటం నిజంగా అందరినీ చాలా కలిసివేసింది. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి ఫ్యామిలీకి ఇలాంటి తగిన శాస్త్రం జరుగుతుందని చెప్పి వైసీపీలో ఉన్న నాయకులు, వైసీపీ అభిమానులు కూడా చాలా మంది మాట్లాడుకున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ అండ్ దాని తర్వాత రీసెంట్గా జరిగిన ఉదంతం సిదిరి అప్పలరాజు, ఒక దానయ్య లాంటి ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళ వ్యక్తిని వాళ్ళు అకారణంగా అతను చంపించేసి తర్వాత మళ్ళీ దాన్ని వాళ్ళ కొడుకుని బయటికి లాగడానికి ట్రై చేసి చాలా మెహర్బానీ చేసి ఇలాంటి ఉదంతాల వల్ల. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సాక్షాత్తు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెళ్ళి బాధితుల్ని పరామర్శిస్తారా, నిందితుల్ని పరామర్శిస్తారు. దీనికి పెరిగిందా గ్రాఫ్. అండ్ ఇంకో విషయం, ఏదైతే సింగయ్య చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి సింగయ్య అనే ఒక వ్యక్తి చనిపోతే కనీసం వాళ్ళని ఇంటికి పిలిపించుకొని మాట్లాడి లేదంటే వాళ్ళని వెళ్ళి పరామర్శించడమో, వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత సహాయం చేయడమో కాదు, మళ్ళీ వాళ్ళని కూడా అక్కడ వదిలేస్తారు. ఇందుకు పెరిగిందా వైసీపీ గ్రాఫ్. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఎంత స్కామ్ జరిగిందో ఇప్పటికీ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఇటు రోజా గారు కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల గ్రాఫ్ పెరిగిందా? జోగి రమేష్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళి అత్యంత దారుణంగా అక్కడ బిహేవ్ చేసి ఆ తర్వాత వచ్చి బయటకు వచ్చి మంత్రి పదవి వస్తే ఇలాంటి వాటి వల్ల మీ గ్రాఫ్ పెరిగిందా? ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీకాళహస్తి ఫైల్స్ దగ్ధం కావచ్చు, మైనింగ్లో అక్రమాలు కావచ్చు, ఆల్రెడీ అటవీ భూమిని కాజేసి మంగళం ప్రాంతంలో ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టి ఆ అటవీ భూమిని ఆక్రమించడం ఎంత పెద్ద క్రైమ్. అండ్ పైగా మళ్ళీ వాటిని వాళ్ళ ఇంట్లో కూలోళ్ళ కోసం అని చెప్పి చెప్తారు ఆయన. సరే, ఎవరికి కోసం ఇచ్చారో అది పెద్దిరెడ్డి గారు ఇస్తుంది, వేరే విషయం. సో ఇలాంటి వాటి వల్ల గ్రాఫ్ పెరిగిందా?
ఎన్ని అక్రమాలు, ఎన్ని అరాచకాలు, ఇటు లిక్కర్ స్కామ్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాదాపుగా 72 రోజులు జైల్లో ఉన్నారు. ఇలాంటి వాటి వల్ల మీ గ్రాఫ్ పెరిగిందా? రీసెంట్గా కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యారు లిక్కర్ కేసు సంబంధించి. అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు, జస్ట్ ఒక 2 కోట్లే కదా స్కామ్ చేసిందంట. అక్కడ సిద్దిరప్పలరాజు కొడుకు ఒకరిని చంపేశాడు అంటే పాపం పిల్లోడు అంటారు. వివేకా హత్య కేసు జరిగింది, ఆ వైఎస్ అవినాష్ రెడ్డి మీద అలిగేషన్స్ ఉన్నాయంటే ఆయన మా ఇంట్లో పాపం పిల్లోడు అంటారు. అంటే ఇలాంటి వాటి వల్ల గ్రాఫ్ పెరిగిందా? పోనీ ఇలాంటి వాటి వల్లే మీ గ్రాఫ్ పెరిగింది, రప్ప రప్ప బ్యాచే మేము అని అని వైసీపీ నేతలే అంటున్నారు. మరి ఇలాంటప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఎందుకు బ్లేమ్ చేయాలి? 5% గ్రాఫ్ పెరిగిందని బహిరంగంగా చెప్పుకుంటూ ఇటు ఏకగ్రీవాలు జరిగితే అంత ఇదిగా ఉండి నియోజకవర్గానికి ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు సో వాళ్ళు ఎంత కోల్పోయారో వాళ్ళకి మాత్రమే తెలుసు. మరి ఈ చిన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోలేదా? ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతల్లో ఈ యొక్క డౌట్ రేజ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మన స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎంత ఇదిగా తీసుకున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కూటమికే వెళ్తాయి. సో కూటమికి వెళ్ళి అక్కడ మనం ఏకగ్రీవం కనుక చేస్తే ఆల్మోస్ట్ చేయకుండా ఉంటాం, చేస్తే కనుక ఇన్నాళ్ళు పడ్డ కష్టం వేస్తా అంటూ చాలా మంది నియోజకవర్గ ఇన్ఛార్జ్లు మాట్లాడుకుంటున్నారు. మరి జగన్ తీసుకున్న ఈ యొక్క సెన్సేషనల్ డెసిషన్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.